ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వం పరిపాలిస్తుందనే దానికి మనం గడిచినటువంటి 10 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ చూసాం. ముఖ్యంగా చూసినట్లయితే మన రాజానగరం నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్లే సీసీ రోడ్లను చూసుకుంటే 60 కోట్ల రూపాయల నిధులు పెట్టి మన రోడ్లు వేయడం జరిగింది. అన్నీ కూడా పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా వేసేయడం జరిగింది. ఇంకా బెరమ్స్ అయ్యి చిన్న చిన్న పెండింగ్స్ ఉన్నాయి, కానీ అన్నీ కూడా మే నెలలో కంప్లీట్గా మనం ప్రారంభించేస్తాం. అదేవిధంగా గుంతలు లేని రోడ్లు ఉండాలని, ఎక్కడ గుంతలు ఉన్నా సరే పూర్తి చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి పిలుపునిచ్చి దానికి కావాల్సినటువంటి నిధులు ఇచ్చి రాష్ట్రం అంతా గుంతలు లేని రోడ్లు ఉండాలి, ఎక్కడెక్కడ గుంతలు ఉండాలో అన్నీ పూర్తి చేయాలని చెప్పేసి ఆ రోజు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసి పంపించడం జరిగింది. మన నియోజకవర్గానికి వచ్చేసరికి ఈ గుంతలు లేని రోడ్లు అనే దానికి ఆ గుంతలు ఉన్న చోట అలా పూడ్చడానికి మ్యాక్సిమం అన్ని రోడ్లు కూడా కవర్ చేశారు. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే గత వైసీపీ పాలనలో ఐప్యాక్ నిధుల పేరుతోని కొన్ని నాబార్డుతో పేరుతోని కొన్ని రోడ్లు శాంక్షన్ చేశారు, ఆర్ఎండ్బి రోడ్లు. వాటికి ఎప్పుడైతే కాంట్రాక్టు వర్క్ ప్రోగ్రెస్లో ఉందో, వర్క్ కంటిన్యూ అవుతుందో టెండర్స్ పిలిచి వర్క్ ప్రోగ్రెస్లో ఉన్న వాటిని ఈ గుంతలు పూడ్చడానికి ఆ స్కీమ్ వర్తించలేదు. దానివల్ల మనం గుంతలు ఇక్కడ పూడ్చుకోలేకపోయాం. కాకపోతే ఇప్పుడు కాంట్రాక్టులందరినీ కూడా పలుమార్లు మనం పిలిచి అధికారులు ఆర్ఎండ్బి అధికారులను కూడా రివ్యూలు పెట్టి రోడ్లు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పి పలుమార్లు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వాళ్ళతో డిస్కస్ చేసాం, చెప్పాం. ఎన్ని చెప్పినప్పటికి కూడా కాంట్రాక్టర్కి వైసీపీ హయాంలో బిల్లులన్నీ పెండింగ్ పెట్టేయడం వల్ల ఓడీలు కూడా క్లోజ్ అయిపోయినాయి. మాకు అప్పు దొరికిన కాడల్లా తీసుకొచ్చాము. ఇప్పుడు వడ్డీలు కూడా కట్టలేని స్థితిలో ఉన్నాం, స్టాఫ్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం, మిషనరీని కూడా కనీసం గీజు పెట్టే మెయింటెనెన్స్ కూడా డబ్బులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి కాంట్రాక్టులు వాపోయారు. అదేవిధంగా ఆర్ఎండ్బి అధికారులు కూడా మాకు వాళ్ళు ఒక్కడే చెప్పేవారు, సరే ఇక్కడ పరిస్థితి అంతా కూడా చాలా దారుణం ఉంది, బిల్లులన్నీ పెండింగ్ ఉంది, బిల్లులు వస్తే కానీ కాంట్రాక్టులు వర్క్ చేయండి అంటున్నారు. వాళ్ళు చేయలేకపోతున్నారు. నిజానికి జెన్యూన్గా మనం కానీ ఆలోచించినట్లయితే ఖచ్చితంగా మాత్రం వాళ్ళ బిల్లులు మాత్రం అసలు లేవు కాబట్టి చేయలేకపోతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కొంతవరకు బిల్లులు రిలీజ్ చేసి కాంట్రాక్టర్లందరినీ కూడా స్పీడ్గా పరిగెత్తించి రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పి ఆదేశించారు. దాని ప్రకారం ఆర్ఎండ్బి అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యి ఆ వచ్చిన డబ్బుల తర్వాత అప్పుల గురించి పక్కన పెట్టండి, ముందు అసలు రోడ్లు కంప్లీట్ చేయండి, మీ బిల్లులు ప్రాసెస్ చేస్తామని చెప్పి కాంట్రాక్టుల మీద కూడా వారితో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఇప్పుడు మన రాజానగరం నియోజకవర్గంలో ఆర్ఎండ్బి రోడ్లన్నీ కూడా వేస్తున్నారు. అందులో భాగంగా రాజానగరం ఆనపర్తి రోడ్ ఏదైతే ఉందో మల్లంపూడి, ముక్కునాడి ఈ పరిసర ప్రాంతాల్లో పెద్ద పెద్ద భారీ ఎత్తున భారీ లోతుగా ఉన్నటువంటి గోతులన్నీ కూడా ఉంటే అవన్నీ కూడా రోడ్డు పూర్తి స్థాయిలో పనులు మొదలైనవి. వారం రోజులు ఆ రోడ్డు పూర్తి చేసి అప్పగిస్తున్నారు. అలాగే ఏదైతే కొత్త తుంగపాడు నుంచి ఈ యొక్క సంపత్ నగరం వరకు ఉన్నదో బుద్ధుడి బొమ్మ వరకు ఉందో మెయిన్ రోడ్డు అనుకునే వరకు ఆ రోడ్డు కూడా శరవేగంగా పూర్తవుతుంది. కాంట్రాక్టర్ కూడా పూర్తి స్థాయిలో దాని పని అన్ని విధాలుగా కూడా మోపులు చేసుకుని దానికి కావాల్సిన మిషనరీని మెటీరియల్ని కూడా పెట్టుకున్నారు. దాన్ని కూడా ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకు కూడా ఆ కార్మికులు రోడ్డు మీద పనిచేస్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో స్పీడ్గా జెట్ స్పీడ్లో రోడ్లన్నీ కూడా పోసేసి అప్పగించేయాలి, మేము 10 డేస్లో కూడా పోసేస్తామని చెప్పేసి కాంట్రాక్టర్ కూడా హామీ ఇస్తున్నారు. అలాగే చూసినట్లయితే మనకి ఏదైతే ఈ రాజోల్ నుంచి ఈ యొక్క క్యాచ్వరం వరకు రోడ్డు ఉందో ఆ రోడ్లో ముఖ్యంగా మనం చూస్తే ఈ సంపత్ నగరం పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, కొండగూడూరు పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, నామవరం రోడ్డు వరకు కానీ చూసినట్లయితే ఒక్కొక్క గోతలో ఒక్కొక్క కారు పడిపోతే మునిగిపోయే పరిస్థితుల్లో ఈ రోడ్లు ఉన్నాయి, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కనీసం సైకిల్ కూడా వెళ్ళలే పరిస్థితి లేదు. ఇక్కడ చిన్నపాటి ఆటోలు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ ఆటోల్లో కూడా వెళ్ళలేకపోతున్నారు, కారుల్లో వెళ్ళలేకపోతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో కాంట్రాక్టర్తోని ఆర్ఎండ్బి అధికారులతోని ఈవేళ ఈ రోడ్లు పరిశీలించి ఇమ్మీడియట్గా ఈ రోడ్డు ప్రారంభించాలని చెప్పాం. ఏదైతే ఇప్పుడు వర్క్ ప్రోగ్రెస్లో ఈ యొక్క తుంగపాడు నుంచి సంపత్ నగరం వరకు ఉందో అదేవిధంగా ఈ యొక్క రాజానగరం నుంచి అనపర్తి వరకు రోడ్డు ఉందో అందులో మల్లంపూడి, ముక్కునాడ ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఈ రోడ్లన్నీ కూడా 10 రోజుల్లో పూర్తయిపోతాయి. ఆ రోడ్లు 10 రోజుల్లో మేము అప్పగించేస్తాం. ఆ తర్వాత ఇమ్మీడియట్గా కూడా అదే మిషనరీని అదే మెటీరియల్ మొత్తం తీసుకొని ఈ యొక్క తుంగపాడు ఏదైతే మన కొండగుంటూరు తర్వాత సంపత్ నగరం ఈ రోడ్డు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో రోడ్ అంతా కూడా బీటీ రోడ్డు వేసి ఈ యొక్క మే నెలాఖరి నాటికి
ఖచ్చితంగా పూర్తి చేసి అప్పగిస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఆర్ఎండ్బి అధికారులు కూడా చెప్తున్నారు. మేము ఖచ్చితంగా ఈ రోడ్ని మే ఫస్ట్ వీక్లో మొదలుపెట్టి ఖచ్చితంగా మే లాస్ట్ వీక్ నాటికంటే మే 31 నాటికి పూర్తి స్థాయిలో రోడ్ని కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి అప్పగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ స్థానికులు చెప్తున్నది ఏంటంటే ఈ ఏరియాలో ఎప్పుడు ఎన్నిసార్లు రోడ్డు పోసినా తొందరగా పోతుంది, పైనుంచి వరదలు వచ్చినప్పుడు రోడ్లు కొట్టుకుపోతాయి, దీన్ని సీసీ రోడ్డు వేస్తే బాగుంటుందని అంటున్నారు. ఇది త్వరలో అది కూడా ప్రస్తుతం శాంక్షన్ అయి ఉంది కాబట్టి ఈ బీటీ రోడ్డు వేసేస్తారు, తార్ రోడ్డు వేసి మే నెలాఖరు నాటికి ప్రజలకి అన్ని సౌకర్యాలతో ఈ రోడ్డు అప్పగించడం జరుగుతుంది. ఆ తర్వాత సీసీ రోడ్డును కూడా ప్రాసెస్లో పెట్టి రాబోయే రోజుల్లో ఆ సీసీ రోడ్డు కూడా వేసి ఇక్కడ సమస్య మళ్ళీ రాకుండా ఉండే విధంగా పర్మనెంట్ సొల్యూషన్తో ఈ రోడ్డు కంప్లీట్ చేసి అప్పగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.